ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, మనం నివసించే ప్రదేశం ఏదైనా సరే భక్తి జీవితంలో మార్పు రాకూడదు. ప్రదేశాన్ని బట్టి భక్తులు ఎదగాలే కానీ తగ్గిపోకూడదు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనం నివసిస్తున్న ప్రదేశం ఏదైనా సరే మనం భక్తి జీవితంలో మార్పు రాకూడదు. భక్తి జీవితంలో రాజీ పడకూడదు. మనం నివసిస్తున్న ప్రదేశమైనా సరే, మన ఉద్యోగం చేస్తున్న ప్రదేశమైనా సరే, మనం వ్యాపారం చేస్తున్న ప్రదేశమైనా సరే, మనం చదువుకుంటున్న ప్రదేశమైనా సరే, మన భక్తి జీవితంలో మార్పు రాకూడదండి. భక్తి జీవితంలో రాజీ పడకూడదండి. ఎప్పుడైతే రాజీ పడిపోతామో, ఎప్పుడైతే మన భక్తి జీవితంలో మార్పు తెచ్చుకుంటామో రేపటి దినాన నష్టాన్ని పొందుకునే ప్రమాదం ఉంది. కాబట్టి విడివడి భక్తి జీవితాన్ని, మార్పు లేని భక్తి జీవితాన్ని కనపరుద్దామండి. మనం నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి భక్తులు ఎదగాలే కానీ తగ్గిపోకూడదు. ఎప్పుడైతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం భక్తి జీవితంలో ఎదుగుతూ పోతామో, ఎప్పుడైతే రాజీ పడని భక్తి జీవితాన్ని కనపరుస్తామో రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని యొక్క నివసిస్తున్న ప్రదేశం మారినా సరే భక్తిలో మార్పు రాలేదు. ఎవరు ఆ వ్యక్తి? దానియేలు అండి. అవును, దానియేలు అతని బృందము పరిస్థితి మారినా సరే, ప్లేస్ మారినా సరే, నివసిస్తున్న ప్రదేశం మారినా సరే భక్తిలో రాజీ పడలేదు. భక్తిలో రోషంతో బతికారు. భక్తిలో మార్పు లేకుండా బ్రతికారు. చివరికి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. దేశం యొక్క ఉన్నత స్థాయిలో దేవుడు వాడిని నిలబెట్టారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? మనం నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి భక్తిలో మార్పు వస్తుందా, లేదా మార్పు లేకుండా ఇంకా ఎదుగుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.